ఇవాళ మీకోసం మస్త్ అంటే మస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బని చెప్పుకుందామా చెలో పాండ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వారు సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్ గా ధూమ్ దా ముచ్చట్లు షురు. నిజంగా మన తెలంగాణ రైతుల పరిస్థితి ఘోరం అంటే ఘోరమైందోలా. నా తోడు చెప్తాన్నా వాళ్ళ తండ్లాట చూస్తుంటే నాకు కండ్ల పొంట నీళ్ళత్తున్నాయి. ఇదే ముచ్చట పగటిలి మా దోస్తుతో కూడా చెప్తున్నా, వాళ్ళది కూడా గదే అవస్థనట. ఎవరిని మెసేజ్ ఇచ్చినా మోసం అంటే మోసమైందని అంటారు. నిజం చెప్తున్నా, నాకు రేవంత్ సార్ మీద కోపం లేదు, షేయి పార్టీ మీద పగ లేదు, షేయి పార్టీ మీద ఎట్లాంటి ఇది కూడా లేదు. కానీ మన తెలంగాణ రైతులు ఓదిక్కు గిట్లా ఆగమైతుంటే ఈ ప్రభుత్వం వాళ్ళను దేకకుండా రేవంత్ సార్ అయితే అసలు వాళ్ళ ముఖాన కూడా చూడకుండా ఉంటుంటే మాత్రం మస్తు కోపం వస్తుంది, పానం కలుక్కుమంటుంది. అసలు ఈ షేయి పార్టీని ఎందుకు గెలిపించిర్రు? అసలు వీళ్ళ అధికారం ఎందుకున్నారు? అసలు రైతు మీద సోయి లేకుంటే ఎట్లా? నమ్మినందుకు గిట్ల నట్టేట ముంచుడైంది. యో గిట్లనే అనిపిస్తుంది దినాం నాకు. మీకు కూడా గట్లనే ఉన్నదా లేదా? నిజం చెప్పురి. మీకేంది? ఆఖరికి షేయి పార్టీ కార్యకర్తలకు కూడా అనిపిస్తుందట. పారి ఈ రైతుల తండ్లాట ఎట్లున్నదో రేవంత్ సార్కు ఇగనన్నా చూయిద్దాం. రేవంత్ సారు జర ఇటు ముఖాను చూడు సారు. ఎవ్వలి ఏవటి మన రైతులు గిట్ల గోసపడవలసి వస్తుంది. యాళ్లకు చక్కగా తినకుండా కష్టపడి పండించిన పంట కండ్ల ముందే గిట్ల తడిసి ముద్దవుతుంటే ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది? వరద పాలైతే మనసుకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇది వాన తప్పు కాదు, ఇది ముమ్మాటికి సర్కారు తప్పే. రోడ్ల మీద మీకు చెరువు కనబడుతుంది కావచ్చు, కానీ మన రైతు గుండె చెరువైంది. చేసిన కష్టం అంతా వరద గొట్టుకపోతుంటే అసలు మన రాజ్యం ఏం చేస్తాంది? మన లీడర్లు ఏం చేస్తురు? మన ముఖ్యమంత్రి యాడికి పోయిండు? మన మంత్రులు ఎటు పోయిరు? గిట్టనే అనిపిస్తుందా లేదా? వాళ్ళేమో అందాల పోటీలకు వచ్చిన అందగత్తలకు తెలంగాణ అంతా ఇప్పుట్లా వాళ్ళకు దావతలు ఇచ్చుట్లా బిజీ అయిపోయాయి. ఓదికు రైతు గింతగానం తనలాడుతుంటే అసలు అందాల పోటీలు ముఖ్యమానయ్య మనకు? వాళ్ళ పేరంటాలకేమో అస్సలు మిస్ కాకుండా హాజరు పడుతుండు మన రేవంత్ సారు. కానీ రైతులు గింతగానం గోసపడుతుంటే వాళ్ళని కలిసింది లేదు, కమస్కం హిమ్మత్ ఇచ్చింది కూడా లేదు. ఇగో ఇక్కడ ఈ వాటిని సన్న వాటిని పెట్టుకోమన్నారు. సన్న వాటిని పెట్టుకోమంటే అవి ఎవడు కొనేది లేదు, తినేది లేదు. ఎన్నడుతుందా ఇప్పుడు నేను 2 నెలలు అయితే దగ్గర మరి వాటిని చూస్తావా సార్? ఇగో ఉల్లారిపోయి ఎక్కడ పదన లేదు, ఏమి లేదు. మొత్తం అన్ని కప్పులు పెట్టుకొని చూసుకుంటే ఎదురు చూస్తాను సార్ లారీల కోసం అని. ఇప్పటికి 10 రోజులు అయితే లారీలు వస్తాయి అంటే ఆ లారీలు వచ్చేది దింపేలేదు, ఈ పోదినే లేదు. రామ కోసం సార్ ఇప్పటికి 2 నెలలు అయితే సార్ కోసి. ఏప్రిల్లో కోసినాం మేము. ఏప్రిల్లో ఫస్ట్ 10-12 తారీఖు కోసినాం. ఇప్పుడు నెలకు ఎక్కువ అయిపోతుంది. ఇట్లే ఉంటానే ఈ గొనుడు లేదు, ఏం లేదు. లారీలు వచ్చేటే కొంచెం తొందరగా పోతాయి అనుకుంటే మళ్ళీ నిన్నట్టున్నాయి వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షానికి వాటిలో ఓవి ఇలా లారీ రాదు సార్. మేము ఏం చేసుడు ఏమో అదంతా మీకేరక. కేంద్రాన్ని తీసుకొచ్చి నా రోజులు అవుతుంది. ఆ వర్షాల వల్ల మొత్తం అన్ని తడిచి మొత్తం మొలకలు ఎత్తినాయి. వడ్లు 3-4 రోజులు అవుతుంది పోసి. మొత్తం తడిచి వరదలు వెళ్ళి వడ్లన్నీ కొట్టుకుపోతాయి. పరదాలు సరిపోతలేవు. ఈ వరదల వల్ల మాకు ఊరు కూడా దగ్గర లేక వచ్చుడు పోవుడు ఇబ్బంది అవుతుంది. దగ్గర పోసుడు మళ్ళీ నేర్పుడు ఈ తడిసిన వడ్లన్నీ మొలకలు వచ్చి ఆగమైపోతానే. మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా సాయం కావాలని కోరుకుంటున్నాం. మేము 6 ఎకరాల మొక్కలు వేసినాం సారు. 6 ఎకరాల మొక్కలు వేసి అంత నానిపోయి అంత బాధలు ఉన్నాం సారు. అంత ఘోరంగా ఉన్నాం సారు. మా పరిస్థితి మంచిగా లేదు సారు. తెల్లదొరక మా ఆయన నేను నిన్నే ఉన్నాం సారు. ఏడ్చుకుంటా ఒట్టుకుంటున్నాం సారు. మా బాధ ఇట్టున్నా సారు. మరి 2-3 లక్షల దాకా నష్టపోయినాం సారు. మా గురించి ఏమన్నా సాయం చేయాలి సారు. ఎవరిని రమ్మన్న కూలీలు కూడా వస్తలేదు సారు. మా పరిస్థితి ఇట్టున్నది. మమ్మీని కొద్దిగా సహకరించండి సారు. మంచిగా లేక మస్తు బాధపడతాను సారు. కూలీలు ఎవరు దొరకక ఏడ్చుకుంటా తిరుగుతాను సారు. నెలన్నర కిందనే కోడి పిల్లను కోసి పొలం కోత పెట్టినాం. వరి కోతలు అయిపోయినాయి, కానీ ఏం ఫాయిదా? నోట్ల మన్ను పడ్డట్టయింది. అసలు చేతికొచ్చిన పంటను కొనే దిక్కు లేదు. మార్కెట్లు ఇంకా తెరవలే. ఏమనంటే సంచులు లేవు, లారీలు అత్తలేవు, ఇది లేదు అది లేదని కుంటి సాకులు చెప్పుకుంటా పొద్దుల తీసిరు. మరి కాలం ఎప్పటికొక తీర్లనే ఉంటుందా? వానలచ్చే మార్కెట్ ముందు పెట్టిన వడ్లు గిట్లా ఆగమాయే.
అసలు రైతులంటే ఎందుకు ఇంత కోపం వల్ల ఈ రేవంత్ సార్కు డైరెక్ట్ అడుగుతున్నా నేను. ఎందుకంటే మన రైతుల తండాట చూస్తుంటే ఎవరికైనా గిట్లనే అనిపిస్తుంది మరి. అరే ఓ రైతు బంధు చక్కగా వాళ్ళే, రుణాలు చక్కగా మాఫీ చేయలే, రైతు బీమా లేదు, బోనస్లు అన్నారు, దానికి దిక్కు దిమానం లేదు, ఇక ఎరువులు యాళ్ళకు రాలే. ఇవి రైతుల మీద కోపం కాకుండా ఇంకేంటిది? ఏమనంటే అందాల పోటీలు, కాళేశ్వరం కేసులు, ఆనవాళ్ళు లేకుండా చేసుడు, తొండలు వంపుతానుడు, జైలుకు వంపుతా అని చెప్పుడు గిదా ముచ్చట. అరే రాజకీయంగా మీరేమని వేసుకోరి, నడుమిట్ల రైతులేమనే పాలనంతా పక్కగట్టి వీళ్ళ మీద పగబట్టుకున్నాడేంది? అసలు వడ్లు తెచ్చుడుతోనే కాంట పెడితే రైతులకు గింత అవస్థ అవునా? వడ్లు జోకేదందుకు ఎందుకు వీళ్ళకి గింతగానం కష్టమైంది? ఇప్పుడు రైతులకు గింత లాస్ వచ్చింది, ఇంత ఏడస్తురు, ఇంత రంది పెట్టుకున్నారు, మరి వీటిని ఎట్లా తీరుస్తారు? గిదా రాజ్యం నడిపే తీరు, గిట్లనా రైతును చూసుకునే తరిక అని కుండలు బాధకుంటా గరమైతురు రైతులు. ఒక 8 లారీలు తప్ప గత 45 రోజుల నుండి ఒక లారీ రాలేదు. ఒక లారీ వచ్చినా దాదాపు 3 కిలోల తరగడుగుతుండ్రు. అట్లా రైతులు కూడా మన రెంటికి గడ్డి రేవడిలాకైంది రైతు పరిస్థితి. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. ఒక 20 రోజుల కింద జేసీ గారు వచ్చిపోయారు. వెంటనే ఒక వారం రోజుల వడ్లన్నీ అయిపోగొడుతున్నాడు. ఒక్క లారీ కూడా రాలే జేసీ గారు వచ్చిన తర్వాత. ప్రభుత్వం అసలు రైతుల గురించి ఎలాంటి స్పందనే లేదు. లక్షల పెట్టుబడి పెట్టి ఈరోజు రైతులు బదారణ పడ్డాం. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. ఇట్లా వడ్ల పంట పండించిన పంట కూడా తీసుకుపోవడానికి రైతుకు ఇబ్బందులు పెడుతున్నారు. దాదాపు ఒక 10 రోజులు అవుతున్నాయి మేము పోసి. మాకంటే ముందర చూడొచ్చు, మాకంటే దాదాపు నెల రోజులు ఆయన చేను కోసి కూడా వాళ్ళవే కాంటా కావట్లేదు. వాళ్ళవి ఎప్పుడు కాంటా కావాలి, తర్వాత మాది ఎప్పుడు కావాలి. చాలా రోజుల నుంచి మొత్తం వర్షం పడి మొత్తం మొలకలు వస్తున్నాయండి. ఒకసారి చూడండి మీరు, చాలా ఇబ్బంది ఉంది పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది రాలేదు మేము. ఇక్కడ చాలా ఇబ్బంది పెడతాం. కాళేశ్వరం ఒక అద్భుతం. కాళేశ్వరం తెలంగాణ తలరాతను మార్చి పడేసిన అవ్వల్దారు ప్రాజెక్టు. ఇది నా మాటనే కాదు, దేశంలో పెద్ద అదాలత్ సుప్రీంకోర్టు చెప్పిన మాట. సుప్రీంకోర్టే ఏంది, ప్రతి రైతు చెప్పే మాట కూడా గీదే. కానీ మన కాడ ఏమవుతుంది, కాళేశ్వరం మీద కొందరికి బాగా కుళ్ళు బుద్ధి ఉడుతుంది, కండ్ల మటతనం ఇంకా పెరుగుతూనే ఉన్నది, కుట్రలు నడుస్తున్నాయి. అసలు రేవంత్ సారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు కోరతలేడో నాకు అర్థమైతలేదు. అదేందువల్ల సారు ఫస్ట్ సంధి కాళేశ్వరం మీద కోపమే పెట్టుకున్నట్టు కొడుతుంది. అరే అంటే దీని మీద పడతారేందోళ్ళ. అయితే మీ ఏడిపోయిన ఎదుగుదల అని ఒక మంచి మాట ఉన్న చూడుర్రి, కాళేశ్వరం మీద ఎంత ఏడుస్తుర్రో దాని పేరు అంత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నది కదా. పారి గాముచ్చట్ని అరుచుకుందాం. అంతే కదా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత పని కట్టుకొని ఏడుస్తుర్రో దాని పరపతి అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఆ ప్రాజెక్టును ఎంత సత్యనాశ చేద్దామని చూసినా అది గర్వంగా నిలబడతానే ఉన్నది కదా. సుప్రీంకోర్టే చెప్పే అసలు ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టును మించిందే లేదని, తెలంగాణలో వరి గింతగనం సాగైతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే అని చెప్పింది. కానీ ఇక్కడున్న చేపాటి ప్రభుత్వానికి లీడర్లకు మాత్రం అర్థమైతే లేదు. అర్థమైనా కానట్టుంటారు, నాకైతే గట్లనే అనిపిస్తుంది. అందుకే కాళేశ్వరం వేస్ట్, మేడిగడ్డ ఖతమైంది, ఇక లక్షల కోట్ల రూపాయలు నీళ్ళ పాలైనాయి అని టామ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ కు కేసులు నోటీసుల కాడకొచ్చింది కథ. కేసీఆర్ సార్కే నోటీసులు ఇచ్చారు సూడిగా. అంటే ఈ ప్రాజెక్టు గట్టుడు, రైతులకు అద్దంటుంటే కూడా నీళ్లు రావాలని తన్లాడుడే కేసీఆర్ చేసిన తప్ప అసలు హైదరాబాద్ కు మంచి నీళ్ళు ఇచ్చేది కూడా కాళేశ్వరం పుణ్యమే. మరి ఎందుకు ఇంతగానో పగబట్టుడు దీని మీద? అసలు సమైక్య పాలనలా ఏమైందో తెలియదా మనకు? తలాపుకే గోదారున్నా మన చేన్లు మన చిలకలు ఎడారి లెక్క మారిపోయినాయి. రైతులు హరిగోస పట్టరు. గా గోస ఉండద్దనే మన కేసీఆర్ సారు తెలంగాణ 1 కోటి ఎకరాల మాగానే లెక్క మారాలని కాళేశ్వరం ప్రాజెక్టు ముంగటేసుకున్నాడు. పగలు రాత్రి పనులు చేయి
బా కొందరు షెట్ అంతా పెరుగుతారు కానీ ఏం ఫాయిదా కోడి దిమాగు పెట్టుకుంటారు. అరే ఏందుల్లా చెప్పిందే చెప్పి చెప్పిందే చేసి చేసిందే చెప్పి పిస్స పిస్స చేసుకుంటా మంది దిమాగ్ ఖరాబ్ చేస్తుంటారు. అరే కొంచెమన్నా వెనక ముందు ఆలోచించరు. ఎంతసేపు వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ తన్లాట వాళ్ళ బాధ వాళ్ళ ఆపచ్చ గిదేనా? షీ ఇవో పట్నంలో చూడురోళ్ళ ఒకడు ఏం చేసిండు ఎరికేనా? ఆయన చేసిన కథకు 50 మంది డక్కు డక్కు అనుకుంటున్నారు. అగో చూడురే. చూసిరా ఇక చెప్పురి ఆయనది కోడి మెదడనాలనా అసలు మెదడే లేదనాలనా? అరే ఓ దిక్కు బస్సు తోలుతూనే ఉన్నాడు డ్రైవర్ సాబు, ఇంకో దిక్కు ఆ మనిషి ఏమో కిటికీలకి వెళ్ళొచ్చి డ్రైవర్ తోని బైస్ చేస్తుండు, స్టీరింగ్ అటు ఇటు తిప్పుతుండు. ఏంటిది అసలు బస్సులో జనం లేరనుకుంటుండా? అసలు అది బస్సు అనుకుంటుండా సైకిల్ అనుకుంటాండా? అయితే మియాపూర్ దగ్గరనోళ్ళ ఈ డ్రైవర్ సాబుకును అటున్న మహానుభావునికి నడుమేదో చిన్న పంచాదైంది. ఆయనే ఉరికొచ్చిండు, బస్సు కిటికీ ఎక్కి ఆపు ఆపు అనుకుంటే గీపిసేషం వేసిండు. అరే మీకు పంచాదులు ఉంటే ఏడనన్నా అయితే అనుకుంటారా, గుద్దుకుంటారా, మాట్లాడుకుంటారా మీ ఇష్టం. నడిమిట ఈ ప్యాసింజర్లు ఏం చేసే యోగిట్ల 30 రోజుల ఏందో ఏవప్పో. ఇంకా చూడవు దిగినాక కూడా రూబా మాత్రం తగ్గుతలేదు ఆయనది. సరే తప్పేవాళ్ళదన్నా కానీ లోపల ప్యాసింజర్లు ఉన్నారన్నంత ఇంగిత జ్ఞానం ఉండద్దా? కాతకున వాడెత్తు. రాను రాను పెద్ద డాక్టరు ఆఖరికి ఫారిన్లో చదివిన డాక్టర్లు ఇంకో నొద్దులైతే ఏం చేస్తారో ఎరికేనా? మన గలీల పొంట వచ్చి కాళ్ళు నొప్పులుంటే చెకింగ్ చేస్తాం, దమ్ము రోగం ఉంటే గోళీలు ఇస్తాం, కడుపు నొప్పి టెస్టులు చేస్తాం, మీ రోగం ఏందో మేం చెప్తాం, చెవు నొప్పికి మందేస్తాం, రావాలనమ్మా రావాలే మీకు మంచి సూదేస్తాం, రోగం తగ్గకుంటే పైసలు వాపస్. ఇగో గిట్ల చేస్తారేమోనొల్లా. ఏందవా డాక్టర్లు అంటే పాత ఇనుప సామాన్లకు బఠాలు నీళ్ళు అమ్ముకునేటోళ్ళు అనుకుంటున్నావా? లేకుంటే చిక్కెంటికలు కొని అద్దం దువ్వన ఇచ్చేటోళ్ళు అనుకుంటున్నావా? మరీ ఇజ్జత్ దిగబడుతుంది అని అన్నారు. అరే నేను ఇజ్జత్ దిత్తలేనోళ్ళా ఒక పెద్ద డాక్టర్ సారే భవిష్యవాణి చెప్తుండు. అక్క చూడురే. అసలు ఇప్పుడంతా ఏ టెక్నాలజీ కదా, ఇక పనులైతే చాలా తగ్గిపోయినాయి. ఏకి చెప్తే సార్ ఏ పనైనా చేసి పెడుతుంది. గిట్లనేనోళ్ళ ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక పేషెంట్ ఎక్స్రే తీసిండు. ఆ ఎక్స్రేను ఏకి చూయించి ఇదేం రోగమో చెప్పని అడిగిండట. కథ మాది కళ్ళు మూసి తెరిచి అంతలే వచ్చిన రోగం పేరేంది, దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంది, ఏమేం గోళీలు ఎప్పుడెప్పుడు వాడాలి, ఎన్నొద్దులు రెస్ట్ తీసుకోవాలి, ఈ బీమారు పోయే వరకు ఏం తినాలి ఏం తినద్దు హొగ్గి అన్నీ చెప్పిందట్నులా. మళ్ళీ అవన్నీ బరాబరేనట. ఇక ఎప్పురి కథ అంటే ఏ ఆఖరికి డాక్టర్తో కూడా అవసరం లేకుండా చేస్తుంది అన్నట్టు. అంతే కదా, బీమారేందో చెప్పిందంటే ఇక డాక్టర్తో ఏం పనోల్లా. ఇక గిట్లనే పర్షాన్ అయిపోయిండు ఆ డాక్టర్ సారు. ఇక నేను లచ్చలకు ఖర్చు చేసి డాక్టర్ చదివింది బేకారే అయిపోయింది. నా కడుపు కొట్టేటట్టే ఉన్నది. సబ్బుజేక పిజ్జాలో బర్గర్లో రొట్టెలో తయారు చేసుకుంటా బతుకుతా, ఏదన్నా హోటల్లో పనిచేస్తానని పట్టిండు. ఇక చూడు కథ 7 నుంచి 7 దాకా వచ్చిందో. అసలైతే ఏ వచ్చిన కాంచెలు మనిషి మెదడుతో కూడా పని లేదన్నట్టే కొడుతుంది. సాఫ్ట్వేర్ నౌకర్లు కూడా అదే చేస్తుందట. ఇప్పుడు డాక్టర్ పని కూడా అదే చేస్తుందంటే ఇక మనుషులతోని ఏం పని కదా. రాను ఇంకెన్ని విచిత్రాలు చూడవలసి వస్తుందో పటు. అంతేనా కాదా? But here comes AI, and of course they pick it up in a second. So now you don't need professional eyes to look at these x-rays. You just have artificial intelligence, and they picked up the pneumonia. So I'm going to be applying to McDonald's soon. I hope they have some openings. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా పెద్దోళ్ళు. నిజంగా ఇల్లు కట్టుడు పెళ్లి చేసుడు చాలా 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 కష్టం వల్ల 3 చెరువుల నీళ్లు తాగవలసి వస్తుంది. అంతేనా కాదా? పెళ్ళంటే నాకు యాదకొస్తుంది. అవు కానీ మన రేవంత్ సారు పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు తులంబంగారం ఎప్పుడు ఇస్తాడో, ఇంకెన్నొద్దులు ఆగాలను. అసలే ₹1,00,000 కాడికి వచ్చింది రేటు. సరే ఇప్పుడు రేవంత్ సార్ ముచ్చట కాదు కానీ
అయినా తులం బంగారం ముచ్చట తీసినా వేస్టే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం పెద్దపల్లి జిల్లాకు పోదాం. ఆడ ఒక పెళ్లి కార్యం నడుస్తుంది. అసలు ఏమన్నా నడుస్తుందా? కలెక్టర్ సారే వచ్చిన లగ్గానికి పారి మరి మనం కూడా పోయి ముత్తంతా పగారన్నం తిని పెళ్లి పిల్లకు ఇంత కన్నం చదివేసేద్దాం. ఏమంటారు? పారి నడురే. ఇదేనోల్లా నేను చెప్పిన పెళ్లి ముచ్చట. ఇక పెద్ద పెళ్లిళ్ళు అవుతుంది. పెళ్లి పిల్ల పేరు మానస. జనగామ జిల్లా పిల్లగానికి చేస్తురు. పెళ్లి పెద్ద లెవెల్ అంటారా? అగో కలెక్టర్ సారేనోళ్ళ. అవును, కలెక్టరు ఆఫీసర్లే ఈ పెళ్లికి పెద్దోళ్ళు. ముచ్చటేందంటే పాపం మానసకు అమ్మ నాయన లేరు. అనాథ రామగుండం అనాథాశ్రమంలో ఉంటుంది. అసలు చుట్టాలు గిట్టాలు ఎంత పెద్ద కాందానున్నా పెళ్లిళ్ళు సెట్ అవుడేగా గనమవుతుంది ఈ కాలంలో. అసంటిది కలెక్టర్ సారే ఈ బుజ్జి పెళ్లి చేసేందుకు ముంగట పడ్డాడు. రాజేష్తోని సంబంధం కుదిరింది. కలెక్టర్ సారును పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ ఆఫీసర్లందరూ ముంగటకు వచ్చి మానస పెళ్లిని దగ్గరుండి చేసిరు. వచ్చిన వాళ్ళకి ఏం తక్కువ చేయలే. పెట్టిపోతల పిల్లగాడు నారాజు కాకుండా కూడా చూసుకున్నారట. నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. ఈరోజు సబిత అనాథ ఆశ్రమంకు సంబంధించి అక్కడే పెరిగిన మానస అనే అమ్మాయికి మా పెద్దపల్లి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆశీస్సులతో వారి అండదండలతో అందరు మహిళా సంఘాల సహకారంతో ఈ అమ్మాయి వివాహము ఇక్కడ పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్లో గల కలెక్టరేట్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రెమిసెస్లో నిర్వహించడం జరుగుతుంది. నిజం చెప్తున్నా, నాకు విమానం ఎక్కాలని బాగా కాయిషుండేనోళ్ళ. మా నాయనకు కూడా చెప్పిన పోదాంలే బిడ్డ, అమెరికాకు పోకున్నా కమస్కం అరుణాచలానికన్నా విమానంలో నేను పట్టుకపోతుంది అని నాకు మాట ఇచ్చిండు. మరి ఆ మాట ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ఇక దేనికన్నా టైం అనేది ఉంటుంది కదా, అందుకే అంటున్నా. కానీ అసంటిది ఇప్పుడు విమానం ఎక్కాలంటే నాకు జనంత ఇట్లా భయం భయం అవుతుందోలా. కావలసుకొని బొందల వాడు అవసరమా అని అనిపిస్తుంది. ఏందవా విమానం ఎక్కితే బొందల వాడుడైంది అని అనేరు. ఇగో వీళ్ళ తండ్రాటి చూసినాక నాకు అట్లనే అనిపిస్తుందిలా. ఎందుకన్నా మంచిది నేను బందవస్తుకున్న విమానంలోనే పోతా. మీరైతే గీ ముచ్చట చూడులా చూడురు మీరే. ఈ సొట్లు గిట్లు చూసి ఇదేదో బొమ్మ అనుకునేరు. కాదు కాదు, విమానమే. ఇండిగో విమానము ఢిల్లీ నుంచి శ్రీనగర్కు పోతుంది. కానీ మీద వాతావరణం ఏటమటమైందట. ఇక విమానం అటు ఇటు ఇటు అటు ఇయాలు ఊగినట్టు ఊడోల్లా. అరే అవంటే ఇక లోపలున్న పరిస్థితి చూడురి. ఒర్రుడు ఏడ్చుడు వాళ్ళే ఏంది, ఆ జాగల మనం ఉన్నాక అంతే కదా. ఇక అయిపోయినాం రా, ఇదే లాస్ట్ రోజురా, ఇక మన పని గోవిందా అని ఫిక్స్ అయిపోయారు. పాపం ఫోన్లు చేసేటోళ్ళకు ఆఖరి ఫోన్లు కూడా చేసుకున్నారట. కానీ కలవలే. కానీ విమానం డ్రైవర్ జనంత హుషారున్నాడోళ్ళు. అది గంతగానే ఊగినా మెల్లగా కిందికి దింపిండు. కానీ దాని అవతారం చూడు ఎట్లా అయిపోయిందో. ముంగటంతా దెబ్బతిన్నది. ఏదో లారీ కారు టక్కర్ చేస్తే ఎట్లా సొట్టుపోతుందో అట్లా అయిపోయింది. అసలు లోపలున్నప్పుడే కాదు, విమానం దిగినాక ఈ ప్యాసింజర్ పరిస్థితి ఇంకెట్లున్నది కావచ్చు. బతికినంరా భగవంతా, ఈ జన్మకి ఇది చాలు అని అనుకోవచ్చు కదా. అసలు వాళ్ళకు కూడా నమ్మకమే లేదట బతుకుతామని. కానీ కొన్ని ఇండ్ల దాకా ఇల్లుగా విమానాలు తెరువుకే ఊరు కావచ్చు. అంతే కదా మరి. సావంచుల దాకా పోయొచ్చుడంటే మాటలా. ఇంత షాకులు ఉన్నారో ఇంకా కదా. Easy.
ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఈ ఊళ్ళ ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. మరి పోయేస్తా, టాటా, బాయ్ బాయ్, నమస్తే.